హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉలవకట్టు నేను ఎలా వండుతాను అన్నది ఈ రోజైతే మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చూసేయండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ప్లీజ్. ఈలో మా పిన్ వచ్చిందని టీ పెట్టాను. ఉల్లిపాయలు మావి బాగా చిన్నగా ఉన్నాయి. ఒక 6 అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు చూడండి ఎంత తక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని తీసుకున్నా సరే చిన్న ఉల్లిపాయలు కదా, అందుకే అలా ఉన్నాయి. టమాటాలు అయితే ఒక 4 తీసుకున్నాను. కట్ చేసుకునే విధంగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఉలవ పిండి ఉంది కదా, అది ఒక గిన్నెలో వేసేసుకొని ఇదిగోండి వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి బాగా. నేను ఇక్కడైతే చేత్తోనే కలిపేసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా బాగా అయితే కలుపుకున్నాను. ఒకవేళ చేత్తో మీకు రాకపోతే విస్కర్ సహాయంతో అయితే కలుపుకోండి. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని ఒక 3, ఎక్కువ కారం ఉండకూడదు కాబట్టి నేను అయితే 3 కట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఉలవకట్లు కలిపిస్తున్నాను. ఇలా కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఉలవకట్టు. ఇలా పచ్చిమిరపకాయలు కలుపుకున్నాం కదా, ఉలవకట్టును కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపులు ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి. నా దగ్గర అవేవి కొన్ని లేవండి, అందుకనే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకుని అయితే కలుపుకుంటున్నాను బాగా. అవి కొంచెం వేగాలన్నమాట. ఈలోగా అయితే మా బాబు వచ్చి అయితే నన్ను అల్లరి పెడుతున్నాడు. ఈలోగా ఫోన్ పౌచ్ తీసి వాడికి ఇచ్చాను. అల్లరి పెట్టుకుంటూ ఉంటాడు కదా అనేసి. అయినా సరే ఒప్పుకోలేదు, కాసేపు అయితే అల్లరి పెట్టాడు. మా ఇంట్లో అయితే కరివేపాకు లేదు, ఎండుమిరపకాయలు లేవు, పోపులు కూడా లేవండి, అందుకే నేను ఏవి వేయలేదు. ఈ విధంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి అయితే వేపేస్తున్నాను. ఎలా అయినా సరే ఉలవకట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి వాడైతే నన్ను పట్టుకొని వదలట్లేదు, పౌచ్ ఇచ్చినా సరే నాకు ఇచ్చేస్తున్నారు. వీడియో ఆపేసి కాసేపు వాడితో ఆడాను. ఉల్లిపాయలు వేగేంత వరకు డైవర్ట్ చేశాను. కొంచెం మైండ్ అయితే బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఈలోగైతే ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగాలి, మగ్గాలి. కాసేపు మూత పెట్టుకోండి, బాగా వేగంగా మగ్గిపోతాయి. తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనియండి, మూత పెట్టేసుకోవాలి. ఈ ఉలవకట్టులో టమాటా రసం దిగితే బాగా టేస్ట్గా ఉంటుంది. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో నేమిసుకోండి, బాగా గుజ్జులాగా వస్తుంది. అప్పుడైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి మనం ముందుగా కలుపుకున్నాం కదా ఉలవకట్టును, పచ్చిమిరపకాయలు, అవైతే ఇప్పుడు ఈ వేగుతున్న దాంట్లో అయితే వేసేయాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూసుకోండి ఫస్ట్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటేస్తుంది, ముద్దగా అయిపోద్ది. నాకు కొంచెం ముద్దగా అనిపించింది. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇది బాగా ఉడకాలి. ఈ ఉలవకట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పావు గంట ఉడికించేస్తే అయిపోయినట్టేనండి. కాకపోతే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే ఉండగట్టేస్తుంది. ఇదిగోండి ఉలవకట్టు అయితే ఉడికిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా అయితే వండుకుంటే. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.